అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ వ్యవహారంలో రాజుకున్నటువంటి చిచ్చు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను కూడా ఇబ్బందుల పాలు చేస్తుందా? ఒకరు అనుకూలంగా మరొకరు ప్రతికూలంగా చేస్తున్నటువంటి విమర్శలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఇస్తున్నాయి? ఏపీ డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి వార్నింగ్ ఎవరిపైన పనిచేస్తుంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాకపోయినప్పటికి కూడా ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇదొక వివాదం, ఇదొక చిచ్చులాగా రాజుకుంటుంది అనేటువంటి అభిప్రాయం కలిగిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్, మీకు బాధ్యత లేదా, మీరు మాట్లాడరా అనేటువంటి అంశం పైన ఇండస్ట్రీలో ఇంటర్నల్ టాక్ ఏంటి? ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడాను దీని పట్ల పాజిటివ్గానే స్పందిస్తున్నారండి. ఎస్, లడ్డు పవిత్రత గురించి, లడ్డు పట్ల జరిగినటువంటి అపచారం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నటువంటి మాట వాస్తవం. చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడాను దాని మీద సరైనటువంటి విచారణ జరగాలి, సరైనటువంటి ఎంక్వైరీ జరగాలి, దోషులుగా తేలినట్టు శిక్షించాలి అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే తిరుపతి లడ్డు తాలూకు పవిత్రత కానీ దాని తాలూకు ఔన్నత్యం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ లడ్డు అలా చేతిలో పట్టుకోగానే ఒక రకమైనటువంటి గూస్ బమ్ మూమెంట్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు చెప్పులు ఇప్పి కళ్ళకద్దుకొని ప్రసాదాన్ని స్వీకరించడం అనేటువంటిది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక గొప్ప ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన అది. అలాంటి దాని పట్ల అపచారం జరిగింది అనేటువంటి దాని మీద ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తారు, గొప్పగానే స్పందిస్తున్నారు, చాలా ఇదిగా బాధపడుతూ ప్రతి ఒక్కరు. ప్రకాష్ రాజ్ గారు స్పందించినటువంటి విధానం మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉన్నట్టుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వాస్తవాలు, అసలు మీకేం సంబంధం, మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎలా చూడాలి దాన్ని? నిజంగానే ప్రకాష్ రాజు స్పందించిన విధానం అనేటువంటిది ఇలాంటివి నిజంగా ఒక మతం యొక్క, ఒక విశ్వాసుల యొక్క దీనికే భంగం కలిగినప్పుడు, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా డీప్గా ఆలోచించాల్సిన విషయము. దీని మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంతవరకు దాన్ని ఆ ట్వీట్ని ముగించినట్లయితే బాగుండేది. ఇప్పటికే దేశంలో చాలా జరుగుతున్న అరాచకాలు, మీరు కూడా మళ్ళీ కొత్తగా అరాచకాలు సృష్టించద్దనేటువంటి రేంజ్లో అతను పవన్ కళ్యాణ్ కాదు రెచ్చగొట్టింది, పవన్ కళ్యాణ్ కాదు మొత్తం ఈ విషయాన్ని రెచ్చగొట్టినటువంటి స్థాయిలో ట్వీట్ ఇచ్చింది ప్రకాష్ రాజ్. అందులో డౌట్ లేదు. ఎందుకంటే అంతవరకు ట్వీట్ ఇచ్చాడు అనుకో, నిజంగా ఒక అపచారం ఇది మతానికే కాదు, ఇంకొక మతానికైనా సరే ఏదైనా అపచారం జరిగితే, ఇలాంటి అపచారం జరగటం అనేటువంటిది అందులో ఈ భారతదేశం లాంటి ఒక సెక్యులర్ కంట్రీలో ఇలాంటివి జరగటం అనేటువంటిది ఎంతో మత సామరస్యానికి పెట్టింది పేరు. నిజంగా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్ని భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతలు లేనటువంటి ఒక సంకీర్ణమైనటువంటి సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఇలాంటి దాంట్లో మాట్లాడే ప్రతి మాట కూడాను ఆచితూచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక మతం యొక్క పవిత్రత, ఒక మతం తాలూకు విశ్వాసాలు దెబ్బతిన్నాయి అనేటువంటి ఒక ఇది జరిగినప్పుడు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. కానీ అతను దీనికి ఇలా జరిగింది, ఇదే వేరే మతంలో జరిగితే ఊరుకుంటారా అనేటువంటిది తను ప్రశ్నించినప్పుడు ప్రశ్నించడం తప్పేలా అవుతుంది? ఈయన ఎలా ప్రశ్నించారు? పవన్ కళ్యాణ్ గారు సరిగా అర్థం చేసుకోలేదు. కావాలంటే మళ్ళీ ఏం అర్థం చేసుకోవాలి? ఏం ట్వీట్ మనము చదివాం, మీరు చదివారు, మేము చదివాం, దేశం అంతా చదివింది, ప్రపంచం అంతా చదివింది. ఏం అర్థం చేసుకోవాలి? ఇలా జరిగితే నిజంగా పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు విషయంలో అపచారం జరిగినట్లయితే అపచారం చేసినటువంటి వాళ్ళ దోషులను శిక్షించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి అన్నంత వరకు నీ ట్వీట్ ఉంటే దాంట్లో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అసలే దేశంలో రకరకాలుగా ఉన్నాయి, మీరు ఇంకా రెచ్చగొట్టద్దు అని కదా తను రెచ్చగొట్టింది. అది కదా ఎక్స్టెన్షన్. దాన్ని అంతవరకు ఎక్స్టెన్స్ చేసింది ఈయన కదా. అంటే రెచ్చగొట్టినట్ట, ప్రశ్నిస్తే రెచ్చగొట్టి. పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందర చేసినటువంటి ట్వీట్, ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ కూడా రెచ్చగొట్టేటువంటి అంశాలు. మీరే అధికారంలో ఉన్నారు, మీరే విచారణ జరిపించండి, దోషులు ఎవరో పట్టుకొని ప్రపంచానికి చెప్పండి. అదేగా జరుగుతుంది అదే కదా, అది జరిగేటువంటి ప్రక్రియలోనే కదా తను మాట్లాడింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచనని ఆయన తీసుకొచ్చారు. ఇలా జరిగిన వాళ్ళ మీద దోషుల్ని శిక్షించాలి అన్నారు, దోషుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలా జరిగితే కరెక్ట్ కాదు. ఇదే కనుక ఇతర మతాల మీద జరిగితే ఊరుకుంటారా? కేవలం హైందవ ధర్మాన్ని మాత్రమే, సనాతన ధర్మం మీద మాత్రమే దాడి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని తను వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా జరగటం అనేది ఉపేక్షించరాని విషయం అనేటువంటి విషయాన్ని చెప్పారు. చెప్పినప్పుడు ఎస్ కరెక్టే, అది ఏ మతం వాడైనా అనాలిగా.
అదే క్రైస్తవం మీద కానీ ఇస్లాం మీద కూడా జరిగితే ఎస్ ఇలా చేయటం కరెక్ట్ కాదు అనేటువంటిది ప్రతి హిందువు స్పందించాలి. ఏ మత విశ్వాసం కూడా దెబ్బతినకూడదు, ఏ మత విశ్వాసం కూడా కించపరచకూడదు, ఏ మతం కూడాను మత యొక్క మనోభావం దెబ్బతినకూడదు అనేటువంటి భావన ప్రతి ఒక్కరూ ఇంకొక మతం మీద జరిగినప్పుడు అనాల్సినటువంటి ఇది ఉంది. అలా అనకపోగా ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి, దేశమంతా అల్లకల్లోలంగా ఉంది, మళ్ళీ మీరు కూడా రెచ్చగొట్టద్దు అని రెచ్చగొట్టింది ప్రకాష్ రాజ్. ఏమి చెప్తాడు రేపు వచ్చి, ఏం సమాధానం చెప్తాడు? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను 30వ తారీఖున వచ్చినాక ఏ విషయాలు మాట్లాడతారు చెప్పండి. మంచు ఫ్యామిలీ కూడా మంచు మోహన్ బాబు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆయన నేను బాధపడుతున్నాను ఈ సందర్భాన్ని చూసి అని చెప్పని ఆయన చెప్పారు. అలానే మంచు విష్ణు గారు ఇప్పుడు మా ప్రెసిడెంట్, ఆయన కూడా ప్రకాష్ రాజ్ని ట్యాగ్ చేస్తూ దానికి రిప్లై ఇచ్చారు. దానిపైన ఏమంటారు మీరు? ప్రకాష్ రాజ్ గారు దానికి రిప్లై కూడా ఇచ్చారు. శివయ్య అని ఇది పెట్టి ఓకే శివయ్య, ఐ హ్యావ్ మై పర్సెప్షన్, యూ హ్యావ్ యువర్స్ నోటెడ్ అని చెప్పని పెట్టారు. సో అంటే అది ఉద్దేశపూరితంగా ప్రకాష్ రాజ్ కవ్విస్తున్నాడా ఇండస్ట్రీలో? ఇక్కడ అదే కనిపించింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడాను ఇలాంటి సందర్భాల్లో ఆ కవింపు చర్యగానే కనిపిస్తుంది తప్ప ఇప్పుడు నువ్వు అంతవరకు నువ్వు మాట్లాడినట్లయితే ఎస్ ప్రకాష్ రాజ్ స్టూడ్ ఫర్ ద కాజ్ అనేటువంటిది వస్తుంది. నువ్వు రెచ్చగొడుతున్నావు, ప్రశ్నించడమే రెచ్చగొడతాం. అయితే నువ్వు ఎన్ని ప్రశ్నలు సంధించావు? ఎన్ని ప్రశ్నలు ప్రకాష్ రాజ్ సంధించాడు? అది రెచ్చగొడతాం అవుతుందా? నిలదీయటం రెచ్చగొడతాం అవుతుందా? నిలదీయటం ఒక సామాన్యుడి హక్కు అనేటువంటి విషయం నీకు తెలియదా? ఆయన స్ట్రెంత్ ఏంటి అంటే ఇండస్ట్రీలో ఒక వర్గానికి ఆయన నాయకుడిగా నిలబడేటువంటి ప్రయత్నం ఇది, లేదంటే ఆయనకు మద్దతు ఉందా ఇండస్ట్రీలో? అందరూ ఇప్పుడు నిన్న కాదు కార్తీ గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఆయన రియాక్ట్ అయ్యాడు, అపాలజీస్ చెప్పారు. ఆ ఇన్సిడెంట్ ఆడియో ఫంక్షన్ లో లడ్డూ గురించి వచ్చిన కామెంట్స్ తర్వాత సూర్య కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన 3 రోజులు దీక్ష చేస్తున్నానని కూడా ఆయన పెట్టారు. ఒకవైపు నుంచి ఆ రియాక్షన్ ఒక విషయం కనుక అపార్థాలకు దారి తీస్తుంది, ఒక చిన్న డిస్టర్బెన్స్కి సామాజిక పరమైనటువంటి డిస్టర్బెన్స్కి దారి తీస్తుందన్న విషయం గ్రహించినప్పుడు యాక్చువల్గా నిజంగా తప్పు లేదు కార్తీ మాట్లాడిన దాంట్లో. ఆ ర్యాంకరు ఏదో లడ్డూ కావాలని ఆయన అనేటువంటిది మనకు ఎప్పటి నుంచి ఒక యాడ్, ఒక పాపులర్ యాడ్, లడ్డూ కావాలని ఆయన అని. ఆ లడ్డూ ప్రస్తావన ఇప్పుడు లడ్డూ సంగతి ఎందుకమ్మా అని తను అంటాము. ఈ లడ్డూ వివాదం చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో తను లడ్డూ వద్దమ్మా, దాని ప్రస్తావన వద్దు అని ఆయన అన్నాడు. తను అంతే తప్ప తను తప్పుగా మాట్లాడింది ఏమి లేదు కార్తీ. అయినా సరే అప్పుడు ప్రస్తుతం ఈ వివాదాస్పద సమయంలో ఆ ప్రస్తావన తీసుకురావటం కానీ ఆ ప్రస్తావన మాట్లాడటం కానీ కరెక్ట్ కాదనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ ప్రస్తావించగానే వెంటనే రిలీజ్ అయ్యి చాలా గొప్పగా స్పందించి అన్నదమ్ములు ఇద్దరూ కూడాను చాలా గొప్పగా స్పందించి వాళ్ళు క్షమాపణ చెప్పడమే కాకుండా నేను దీక్ష తీసుకుంటానని సూర్య చెప్పడం, దట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్. ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ దానికి మంది మంచి రిప్లై ఇచ్చారు. మీరు ఇమీడియట్ గా రియలైజ్ అవటం కానీ రియాక్ట్ అవటం కానీ చాలా బాగుంది. దాంట్లో ఒక నిజాయితీ కనిపిస్తుంది, దాంట్లో ఒక హానెస్టీ కనిపిస్తుంది, ఒక బాధ్యత కనిపిస్తుంది. కానీ ఇది రెచ్చగొట్టేసి ఎందుకు మోహన్ బాబు గారు రాసినా, విష్ణు రాసినా, ఇంకెవరు రాసినా, నేను మాట్లాడినా సరే రేపటి రోజున మీరు వచ్చి ఇచ్చే వివరణ ఏంటి? ఏ వివరణ ఇస్తారు? అది జరుగుతున్నటువంటి విచారణ జరుగుతుంది. దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయటం, సిట్ వేయటం కూడా జరిగింది. దాని మీద వస్తే కోర్టు దోషులు శిక్షించండి అని చెప్పడం వరకే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చేయాల్సిన పని తప్ప ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి. మీరు దీని మీద ఇచ్చేది అసలు ప్రకాష్ రాజ్ గారి మానసిక స్థితి కానీ ఆయన ప్రవర్తన కానీ ఆయన ఏంటి నాస్తికుడా, హేతువాద, లేదా రాజకీయంగా బీజేపీ వ్యతిరేకగానే చూడాలి? అది బీజేపీ వ్యతిరేక అనేటువంటిది, మోడీ వ్యతిరేక అనేటువంటిది ప్రపంచం అంతా తెలిసిన విషయం. మోడీ వ్యతిరేకత ఉండొచ్చు, మోడీ విధానాన్ని ప్రశ్నించవచ్చు, మోడీ చేసిన తప్పులుంటే ఆయన నిలదీయచ్చు. ప్రశ్నించడాన్ని ప్రశ్నించకూడదు కదా నువ్వు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడాన్ని నువ్వెలా ప్రశ్నిస్తావు? యు ఆర్ కమింగ్ అక్రాస్ ద ఫ్రీడమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కే కాదు, కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకి సంబంధించిన ఒక విషయంలో నువ్వు అడ్డందిడ్డంగా మాట్లాడి రేపు వచ్చి ఏం మాట్లాడతావు చెప్పు? నాకు కూర్చొని మాట్లాడండి. ఈ విషయంలో ఏం మాట్లాడతావు? అంటే ఆయన నాస్తికుడా ప్రకాష్ రాజ్? అది నాస్తికుడా అనేటువంటిది పక్కన పెట్టి, ఆస్తికత్వానికి సంబంధించిన విషయం కాదు ఇది. నాస్తికుల భావావేశం వేరు, ఆస్తికుల భావావేశం వేరు, అది వేరు, అది ఆ కాన్సెప్ట్ కూడా కాదు. ఇలాగ మాట్లాడితే మాత్రం ఇది అరాచకవాదమే అవుతుంది. అరాచకమే అవుతుంది. మరి ఎట్లా మాట్లాడతావు నువ్వు? నిన్న ఏ సందర్భం, నిన్ను ఎవరు బదిలీ పిలిచారని పేరెంటానికి వచ్చి నువ్వు మాట్లాడదలుచుకున్నావు అనుకో, ఎస్ ఇలాంటి విషయాలు ఎవరికైనా మనోభావాలు దెబ్బతినేటువంటి ఇట్లాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకున్నంతవరకు ఓకే. బట్ యూ హ్యావ్ గివెన్ అన్ ఎక్స్టెన్షన్ టు దిస్.
దేశం అంతా ఇదిగా ఉంది, మీరు కూడా దాన్ని రెచ్చగొట్టద్దు అనేటువంటి మాట. రెచ్చగొట్టాడా? పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడా? పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. ప్రశ్నించడం రెచ్చగొడతాం అయితే మీరు ప్రశ్నించిన కొన్ని వందల ప్రశ్నలు రెచ్చగొడతాం కిందకే వస్తాయిగా. మరి మీరు రెచ్చగొడతానట్టేనా? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్ ఇస్. సో అంటే ఇప్పుడు ఎందుకంటే మహానటుడు ప్రకాష్ వ్యక్తిగత రాజు వ్యక్తిగతంగా నాకు చాలా 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 ఇష్టమైనటువంటి వ్యక్తి. నేను తనకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిని. మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ప్రకాష్ రాజు గారికి నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. బట్ ప్రశ్నించడానికి అనేటువంటి విషయం వచ్చినప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరినైనా సరే. మీరేమైనా అడిగారా? అది కాదు. ఇంకో విషయం పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజుకు ఉన్న బాండింగ్ కంటే ఎక్కువ బాండింగ్ కాదు నాది. అలాంటి ఎన్ని సినిమాలు వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేశారు. వాట్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్ ఇస్ దట్. అలాంటి కాంబినేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు కూడాను ఈ విధంగా బహిరంగంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాంటప్పుడు నువ్వు ప్రశ్నించడంలో ఎలాంటి ఇది ఉందో. బద్రీ అంటే నంద బద్రీ నంద ఫైట్ లాగా లడ్డు డైవర్ట్ అవుతుంది ఇక్కడ. కానీ మీరు పర్సనల్ గా మాట్లాడారా? ఏంటి అసలు ఆయన మోటివ్ ఏంటి? ఆయన ప్రకాష్ రాజ్ గారు ఎందుకు ఈ కామెంట్స్ చేస్తున్నారు? కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నావేనా, లేదంటే సెంటిమెంట్స్ పరంగా కూడా వేరే? రాజకీయంగా ప్రకాష్ రాజ్ స్టాండ్ ఏమిటి, ఎక్కడున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి దానిలో మనకు ఒక స్పష్టత అయితే ప్రస్తుతం లేదు. ఒకటి కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు అన్ని జరిగినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాలో బీజేపీ వ్యతిరేకి, మోడీ వ్యతిరేకి అనేటువంటి విషయం అందరికీ తెలిసినట్టు విషయమే. కాబట్టి ఆ మైండ్ సెట్ తోనే తను అలా ప్రశ్నించుంటాడని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో పర్సనల్ గా ఏం లేదు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పెక్ట్స్ అంటానే నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు తెలుసుకొని మాట్లాడినాను. మళ్ళీ ఈయన ఇచ్చిన రిప్లైలు ఏమో అసలు నేను ఇచ్చిన ట్వీట్ ఏంటో మీరు మళ్ళీ ఇంకోసారి చదివి మాట్లాడండి అంటున్నారు. సో అందుకని ఒక కాంట్రాస్ట్ నడుస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో అంత ఎక్స్టెన్షన్ గా పోకుండా ఉండాల్సింది ప్రకాష్ రాజ్ అనేటువంటిది నా పర్సనల్ ఒపీనియన్. చాలా విషయాలు ఉన్నాయి. 30వ తారీఖున వచ్చినాక మాట్లాడతారు. ఆ రోజున మాట్లాడినప్పుడు మనం మాట్లాడదాం. ఏ విషయాల మీద తను కాంట్రాడిక్ట్ చేశాడు, ఏ విషయాల్లో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడు, ప్రశ్నించడం రెచ్చగొడతాం అవుతుందా అనేటువంటి విషయం మనం ఆ రోజున కూడా ఎందుకంటే కులంకుషంగా మాట్లాడదా. ఈ సందర్భంగా కూడా ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పదలుచుకుంది ఒకటి ఉంది. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఒక బోర్డు వేయండి అని చేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ హిందూ ధార్మిక సంస్థలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నిజంగా సీరియస్గా తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే అవతల మతాల వాళ్ళని కాదు, మనలో మనమే ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి ఎదురు కాకూడదు. ఈ రోజున మన జరిగినటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కానీ, వినాయక ఉత్సవాల్లో కానీ జరిగినటువంటి వీటిలో జరిగినటువంటి అపచారాలు కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ సామాజిక ధర్మం మొత్తం, హిందూ సమాజం మొత్తం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంటావా అని మా పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేసి విచ్చలవిడిగా ఎగిరి గంతులేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూసాం. ఇలాంటి వీటిని ఎదుటి వ్యక్తులు ప్రశ్నించే స్థాయికి ఒక మతం తాలూకు ఆచారం కానీ, ఒక మతం తాలూకు ధర్మం కానీ, ఒక మతం తాలూకు ఔన్నత్యం కానీ ఉండకూడదు. అలాంటి వాటి విషయంలో కూడా ఈ ధార్మికమైనటువంటి తను ఏదైతే బోర్డు సనాతన ధర్మ పరిరక్షణ కోసం తను ఎంత గుడి మెట్లని శుద్ధి చేసుకుంటూ వచ్చే ఒక అపచార దీక్ష అయితే తను తీసుకున్నాడో, ఆ సీరియస్నెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కలిగేటువంటి ఒక అవేర్నెస్ కావడానికి పవన్ కళ్యాణ్ మరి ఆ నిర్ణయం తీసుకున్నాడు. అది ఇంకా జరగాలి, ఇంకా స్ట్రిక్ట్గా జరగాలి. ఇలాంటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కానీ, ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ హైందవ మత ఔన్నత్యాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. ప్రకాష్ రాజ్ గారికి ఇండస్ట్రీలో ఎవరి మద్దతు అయినా ఉందా ఈ విషయంలో? ఏమి లేదు. 30వ తారీఖు తర్వాత ఇంకొక సీక్వెల్ చూసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరి మద్దతు కోసం ఎవరు ఇప్పుడు దీని గురించి మొత్తం మద్దతు లేకపోయినంత మాత్రం ప్రకాశ్ అయితే చేస్తారనేటువంటిది కాదు. ప్రకాష్ రాజుని మద్దతు అనేటువంటిది ఎవరి మనోభావాలకు సంబంధించిన మద్దతు వస్తారేమో రేపు పొద్దున ఆయన వచ్చేసి ఆయన గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చేసి ఇచ్చేస్తే, ఇదే అపచారం వేరే మతంలో కూడా జరిగితే మీరు ప్రశ్నించకుండా ఉంటారా? ఇతర మతాల యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే మీరు ఊరుకుంటారా? అలాంటిది హిందూ మతం మీదనే, హైందవ ధర్మం మీదనే, సనాతన ధర్మం మీదనే దాడి జరుగుతున్నప్పుడు ఎందుకు ఉపేక్షించాల్సిన పరిస్థితి అనేటువంటి ప్రశ్నకి ఎవరు ఏ సమాధానం చెప్తారో చూద్దాం. లెట్ us wait and see. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. ఇది హిందూ ధర్మం విషయంలో జరుగుతున్నటువంటి చర్చ బద్రీ వర్సెస్ నందాగా మారుతుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసినటువంటి కామెంట్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు కూడా
తిరుమల లడ్డూ విషయంలో జరిగిన అపచారాలపైన కొంత ఆందోళనకరంగానే ఉన్నారనేది ప్రభు గారు చెప్తున్నటువంటి విశ్లేషణ. కానీ ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం లేనిపోని దుమారాలు సృష్టిస్తున్నాయి. ఇక 30వ తారీఖు తర్వాత ఆయన వచ్చినప్పుడు ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఇది మళ్ళీ ఏ మలుపు తీసుకుంటుంది అనేది కొంత ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.